Hi students, welcome to Karunya Physics classes. AP Junior Inter IP series lo nana System of Particles lo 2 marks questions complete cheddam nana. So ee System of Particles yokka weightage 2 marks oka question nana, 4 marks 2 questions amma, right? So 4 marks already manam video chesinam nana, watch in my YouTube channel also. At the same time ippudu man 2 marks complete cheddam nana. So right, jagrataga vinu, but before going to watch this video సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 2 మార్క్స్ ను కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్ నీ దగ్గర ఉండాలి. సో 4 మార్క్స్ వీడియో ఫస్ట్ కంప్లీట్ చేయి. 4 మార్క్స్ వీడియో కంప్లీట్ చేసిన తర్వాత ఈ 2 మార్క్స్ వీడియో వాచ్ చేయి. యూ గెట్ యువర్ క్లియర్ ఐడియా. సో నువ్వు 2 మార్క్స్ ఈజీగా రాసేయగలుగుతావు నాన్న. కాబట్టి ఫస్ట్ నేను సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 4 మార్క్స్ వీడియో, ఆల్ 4 మార్క్స్ వీడియో నేను చేసింటానన్న. సో ఆ వీడియోలో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసింటాను. ఆ కాన్సెప్ట్ ఫస్ట్ విను. సో అది చూసిన తర్వాత ఆ 4 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఈ వీడియో వాచ్ చేయి. 2 మార్క్స్ నీకు ఈజీగా అయిపోతాయి, రైట్? సరే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడన్న, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 మార్క్స్ నాన్న. సో 2 మార్క్స్ ఒక్కొక్క క్వశ్చన్ డీల్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఏం చూడన్నా, సో ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ప్రాబ్లమ్స్ మస్ట్ అండ్ షుడ్ అడుగుతాను అన్న సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ కూడా నేను చేస్తాను అన్న, రైట్? నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చూసుకోండి అమ్మ, చాలు. నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్. ఓకే, మన ఛానల్లో అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి, అవి చూసుకోండి చాలు. నో ఎక్స్ట్రా ప్రాబ్లమ్ రిక్వైర్డ్. ఓకే, సరే చూడండి అన్న. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. ఈజ్ ఇట్ నెససరీ అన్నాడు, రైట్? ఇచ్చిన చూడమ్మా. ఈజ్ ఇట్ నెససరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెజెంట్ అట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్ అన్నాడు. నాన్న, ఎప్పుడైనా సరే ఒక సిస్టంలో సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ కదా, ఆ పాయింట్ నువ్వు తీసుకున్నప్పుడు అసలు అక్కడ మాస్ ఉండాల్సిందేనా అని అడుగుతున్నాడు. ఈజ్ ఇట్ నెససరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెజెంట్ అట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్ అన్నాడు. ఏదన్నా ఒక సిస్టంలో నువ్వు ఈ పాయింట్ని సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఆ పాయింట్ దగ్గర మాస్ కంపల్సరీగా ఉండాలా అంటే బిగ్ ఆన్సర్ ఈజ్ నో అంటాం. సో అక్కడ సెంటర్ ఆఫ్ మాస్ పాయింట్ అనేది అక్కడ ఉంటే, సపోజ్ ఓ టోటల్ సిస్టమ్ తీసుకున్నావు, ఆ టోటల్ సిస్టంలో సెంటర్ ఆఫ్ మాస్ అనే పాయింట్ దగ్గర మాస్ ఉండాలా అంటే ఆన్సర్ విల్ బి నో అంటాం. ఎందుకు సార్ నో అంటే, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఏంటి? హోల్ మాస్ ఈజ్ టు బి సపోజ్డ్ కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ పాయింట్ అంటాం. ఆ ఒక్క పాయింట్ యొక్క మూమెంట్ని బట్టి, ఆ ఒక్క పాయింట్ యొక్క పాత్ని బట్టి మనం రిమైనింగ్ పార్టికల్స్ యొక్క మోషన్ని డీల్ చేయొచ్చు నాన్న, రైట్? ఇది ఆల్రెడీ 4 మార్క్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాచ్ దట్ వీడియో బిఫోర్ వాచింగ్ దిస్ వన్, రైట్? సరే, కాబట్టి ఇక్కడ నువ్వు ఏదన్నా ఒక సిస్టమ్ తీసుకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక సిస్టమ్ తీసుకున్నాం నాన్న. ఈ సిస్టమ్ రెగ్యులర్ షేప్, ఎప్పుడైనా సరే ఒక బాడీ రెగ్యులర్ షేప్లో ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్, కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి ఇప్పుడు ఇది ఒక బ్యాంగిల్ తీసుకున్నాం, ఒక రింగ్ తీసుకున్నాం. సో దీని ఒక టోటల్ సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్ అంటాం. సో ఇక్కడ సెంటర్లో పాయింట్ తీసుకుంటున్నాం. ఇది మూవ్ అయినప్పుడు ఈ పాయింట్ యొక్క పాత్ని బట్టి రిమైనింగ్ పార్టికల్స్ యొక్క మోషన్ని డీల్ చేస్తాం. సో కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు మాస్ ఉందా అంటే నో సార్. ఈ రింగ్లో కంప్లీట్గా హాలో రింగ్, లోపలంతా ఖాళీనా, బట్ అక్కడ పాయింట్ అనేది ప్లేస్ చేసాం. సో రెగ్యులర్ బాడీలో సెంటర్ ఆఫ్ మాస్ ఆల్వేస్ లైస్ అట్ ద సెంటర్. సో అక్కడ మాస్ ఉండాల్సిన అవసరం లేదు. సో నో నీడ్ ఆఫ్ ఎనీ మాస్ ప్రెజెంట్ అట్ సెంటర్ ఆఫ్ మాస్. అర్థమవుతుందా? నువ్వు బ్యాంగిల్ తీసుకో, హాలో స్పియర్ తీసుకో, లేదా రింగ్ తీసుకో. సో అక్కడ మధ్యలో అంతా కంప్లీట్ హాలో స్పేస్ నానా, నో ఫిల్లింగ్ అట్ ఆల్. అయినప్పటికీ సెంటర్ ఆఫ్ మాస్ అక్కడ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ట్రయాంగిల్ తీసుకో, రెగ్యులర్ షేప్, కానీ సెంటర్ ఆఫ్ మాస్ లైస్ అట్ ద సెంటర్. సో కాబట్టి అక్కడ మాస్ ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? సో ఇది గుర్తుపెట్టుకోమ్మా. సో అప్పుడు నీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది నాన్న. ఓకే సార్, నౌ వాట్ ఈస్ ద ఆన్సర్ రిగార్డింగ్ దిస్ వన్? సో జాగ్రత్తగా చూడన్న. నో, ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ ఎ మాస్ టు బి దేర్ అట్ సెంటర్ ఆఫ్ మాస్. నో అని రాస్తే ఒక మార్కరా. ఇంక ఈ క్వశ్చన్లో ఉండేది ఇక్కడ రాస్తున్నాం అంతే, ఇంకేం లేదు నాన్న. సో ఈజ్ ఇట్ నెససరీ? నో దట్ ఏ మాస్ షుడ్ బి ప్రెజెంట్ అట్ సెంటర్ ఆఫ్ మాస్. అది రాస్తే చాలరా. ఎగ్జాంపుల్ 2 మార్క్స్ కదా, ఒకటి నో అనడానికి ఒక మార్కు. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే రింగ్, హాలో స్పియర్. ఎగ్జాంపుల్ రింగ్ హ్యాస్ సెంటర్ ఆఫ్ మాస్ అట్ ఇట్ సెంటర్ వేర్ దెర్ ఈజ్ నో మాస్. అది రాస్తే చాలు నాన్న. ఇది ఫస్ట్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్న. 2 రిజిడ్ బాడీస్ హ్యావ్ సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. రిజిడ్ బాడీ అంటే నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ బాడీ యొక్క షేపు సైజు మారకూడదు, దాన్నే రిజిడ్ బాడీ అంటాం. సో 2 రిజిడ్ బాడీస్ హ్యావ్ సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా.
మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ 4 మార్క్స్ కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. I is equals to mr square. Rotational inertia which opposes the change in rotational motion, which continues in its own state of rotation, right? Sorry. So two rigid bodies have same moment of inertia about their axis of symmetry antam. Of the two, which body will have greater kinetic energy? Nana two rigid bodies unnayanta, aa two rigid bodies ki same moment of inertia undanta about their axis of symmetry. Which body will have greater kinetic energy అని అడుగుతున్నాను నాన్న. సో ఏ బాడీకి కైనటిక్ ఎనర్జీ ఉంటుంది అన్నాడు. బాబు ఇక్కడ టూ రిజిడ్ బాడీస్ ఉన్నాయంట. లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రిజిడ్ బాడీ. ఏ షేప్ అన్నా తీసుకోనన్నా, లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రిజిడ్ బాడీ నాన్న. ఇలా టూ రిజిడ్ బాడీస్ ఉన్నాయి, రైట్? సో దీని వచ్చేసి ఏ అంటాం, ఇది వచ్చేసి బి అంటాం. సో టూ రిజిడ్ బాడీస్ హ్యావింగ్ సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నాను. మీకు గుర్తుందో లేదో, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే రొటేషనల్ ఇనర్షియా అంటాం, రైట్? I is equals to mr square. M అంటే మాస్, r అంటే నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ టు ద మాస్ ఆఫ్ ద పార్టికల్. కరెక్ట్ ఆర్ నాట్? అక్కడ r స్క్వేర్ అనేది కూడా నేను ప్రూఫ్ చెప్పాను అన్న, ఓరల్గా ఇది చెప్పలేదు. సో r స్క్వేర్ ఎందుకు సార్ అంటే ఒక r. సో అక్కడ ఎప్పుడైతే యాంగులర్ వెలాసిటీతో రివాల్వ్ అవుతూ ఉంటుందో, సో కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీతో v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r. సో అక్కడ లీనియర్ వెలాసిటీతో రేడియస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. తర్వాత పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు రొటేట్ దట్ వన్. సో కాబట్టి r ఇంటూ r స్క్వేర్ అవుతుంది అని చెప్పింటాను. సో I ఈజ్ ఈక్వల్స్ టు mr స్క్వేర్ ఉంటుంది. సరే, సో ఇప్పుడు ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, దిస్ ఈజ్ ఆల్సో యువర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇప్పుడు ఈ రిజిడ్ బాడీస్కి టూ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ ఉన్నాయంట నాన్న. దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I, దీనికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I. ఇప్పుడు ఈ టూ బాడీస్లో దేనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది సార్ అని అడుగుతున్నాను నాన్న, రైట్? సో టూ రిజిడ్ బాడీస్ ఉన్నాయి, సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నాడు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కైనెటిక్ ఎనర్జీ దేనికి ఎక్కువగా ఉంటుంది సార్ అన్నాడు. నాన్న మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకు కైనెటిక్ ఎనర్జీకి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే జాగ్రత్తగా చూడన్నా. సో కైనెటిక్ ఎనర్జీ అంటే మనకు తెలిసిందే ఫార్ములా. కైనెటిక్ ఎనర్జీని K అనుకుంటా. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏం చెప్తామంటే ½ mv². ఎప్పుడైనా ఒక బాడీ మూవ్ అవుతా ఉంది, రొటేట్ అవుతా ఉంది, సో మోషన్లో ఉంది అంటే ప్రొసెస్ అయ్యే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా K ఈజ్ ఈక్వల్స్ టు ½ mv². బట్ ఇది రొటేట్ అవుతుంది కదా నాన్న. సో ఎందుకంటే అబౌట్ దిస్ యాక్సిస్ ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది, రొటేషనల్ మోషన్. అప్పుడే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా క్రియేట్ అవుతుంది, రొటేషనల్ బాడీని అపోజ్ చేస్తుంది, చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్. సో అక్కడ ఏదైతే చేంజ్ని యాక్సెప్ట్ చేయదో దాన్ని రొటేషనల్ ఇనర్షియా అంట. ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ ఆఫ్ రొటేషన్ నాన్న. సో అపోజ్ ద చేంజ్ ఆఫ్ రొటేషన్ నాన్న. కాబట్టి ఇది రొటేషన్లో ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఒమేగా ఎప్పుడైతే రివాల్వ్ అవుతా ఉందో అక్కడ డెవలప్ అయ్యేది యాంగులర్ వెలాసిటీ ఒమేగా. సో కాబట్టి ఇక్కడ విని ఒమేగాలోకి మార్చు. మనకు ఉండేది లీనియర్ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీలో ½ mv². బట్ ఈ రిజిడ్ బాడీ రొటేట్ అవుతుంది కాబట్టి యాంగులర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ రిలేషన్ యూ ఆల్రెడీ నో దట్ v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ m ఇంటూ v² నాన్న. v² అంటే r స్క్వేర్ ఒమేగా స్క్వేర్. v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా. 4 మార్క్స్ వి ఆల్రెడీ డిస్కస్డ్ నాన్న, రైట్? సో ఇప్పుడు mr స్క్వేర్, ఈ mr స్క్వేర్నే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్తాం నాన్న, రైట్? సో ఇక్కడ mr స్క్వేర్నే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. సో కాబట్టి K ఈజ్ ఈక్వల్స్ టు ½ ఇంటూ I ఒమేగా స్క్వేర్. ఎప్పుడైనా సరే రొటేషన్లో ఉన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ కైనెటిక్ ఎనర్జీ అంటే యూజ్ దిస్ ఫార్ములా నాన్న, ½ I ఒమేగా స్క్వేర్. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే I కాన్స్టెంట్ ఫర్ టూ రిజిడ్ బాడీస్ నాన్న, ½ అనేది కూడా కాన్స్టెంటే కదమ్మా. సో కాన్స్టెంట్ బదులు ప్రపోర్షనాలిటీ సింబల్ యూజ్ చేస్తే K ప్రపోర్షనల్ టు ఒమేగా స్క్వేర్ అంటాం నాన్న, సింపుల్. సో K ప్రపోర్షనల్ టు ఒమేగా స్క్వేర్ అంటే అప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందన్న, ఏ రిజిడ్ బాడీకి అయితే యాంగులర్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుందో ఆ బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ ఎంత సార్ అంటే ½ I ఒమేగా స్క్వేర్. బట్ గివెన్ సేమ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా I కాన్స్టెంట్, ½ కాన్స్టెంట్, K ప్రపోర్షనల్ టు ఒమేగా స్క్వేర్. యాజ్ ఒమేగా ఇంక్రీజెస్ kinetic energy increases, as omega decreases kinetic energy decreases. కాబట్టి ఇక్కడ యాంగులర్ వెలాసిటీ ఏ బాడీకి అయితే ఎక్కువ ఉంటుందో ఆ బాడీకి kinetic energy ఎక్కువ ఉంటుంది అని అర్థం, అంతే, రైట్? సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్ అన్న. సో సెకండ్ క్వశ్చన్ కమ్మా.
ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా రాయాలో చూడన్న, జస్ట్ యూ కెన్ పాజ్, నువ్వు పాజ్ చేసి కూడా నువ్వు హ్యాపీగా రాసుకోవచ్చు, ఓకే, ఆర్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్, రైట్ మా. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం రాసినారు చూడన్న. సో ఇక్కడ two rigid bodies have same moment of inertia about their axis of rotation, which body will have greater kinetic energy? Kinetic energy ante half I omega square for same moment of inertia ke proportional to omega square, r ante rotation అని అర్థం, అంతే ఇంకేం లేదు. Hence the body have greater angular velocity will have greater kinetic energy. Simple words, you can write very easily, right? Next amma, third question, why are spokes provided in a bicycle wheel అని అన్నా. సో ఇక్కడ స్పోక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు బైసికల్ వీల్లో అని అడుగుతున్నాడు రా, రైట్. సో వై ఆర్ స్పోక్స్ ప్రొవైడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ అన్నాడు, రైట్. సో ఇక్కడ ఎప్పుడైనా సరేనన్నా ఈ స్పోక్స్ ఎందుకు బైసికల్లో యూజ్ చేస్తారు? మీరు ఏదైనా ఒక బైసికల్ తీసుకున్నారనుకోండి, ఆ బైసికల్ యొక్క ఫ్రంట్ టైర్ ఆర్ బ్యాక్ టైర్ చూసుకుంటే ఆ రిమ్కి మొత్తం సిల్వర్ కలర్లో స్పోక్స్ ఉంటాయి, రైట్. ఆ సిల్వర్ కలర్ స్పోక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ నాన్న. సో ఈ స్పోక్స్ అనేవి ఏం డెవలప్ చేస్తాయి సార్ అంటే, ఫస్ట్ ఆ బైసికల్లో ఉండే స్పోక్స్ హై మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని జనరేట్ చేస్తాయి నాన్న. సో ఎప్పుడైతే హై మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాయో అప్పుడు ఆటోమేటిక్గా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగిపోతే అపోజిషన్ టు ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్, అంటే అది తొందరగా చేంజ్లోకి క్రియేట్ కాదు, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్. అందుకే బైసికల్లో స్మూతర్గా స్టెడీనెస్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది నాన్న. అంటే బైసికల్లో నువ్వు ఏదైతే టైర్స్లో రిమ్కి నువ్వు అటాచ్ చేసిన స్పోక్స్ ఎప్పుడు ఏం చేస్తాయి సార్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రొటేషనల్ ఇనర్షియా ఇంక్రీజ్ అయిందో నువ్వు సడన్గా బ్రేక్ అప్లై చేసినా లేదా నువ్వు పెడలింగ్ తొక్కడం ఆపేసినా ఆ సైకిల్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది, రైట్. ఇప్పుడు నువ్వు బైసికలింగ్ పెడలింగ్ చేస్తూ ఉంటావు నాన్న, సడన్గా నువ్వు తొక్కడం పెడలింగ్ స్టాప్ చేశారనుకో బైసికల్ స్టాప్ అయిపోతుందా? లేదు కదా, ఇట్ కంటిన్యూ సమ్వాట్ డిస్టెన్స్. సో ఆ సైకిల్ మూమెంట్ సమ్వాట్ డిస్టెన్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు? ఆ స్పోక్స్ అనేవి మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఎప్పుడైతే రొటేషనల్ ఇనర్షియా పెరిగిందో ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్, రైట్. సో అక్కడ ఓన్ స్టేట్లో కంటిన్యూ అవ్వడం వల్ల నువ్వు పెడలింగ్ ఆపేసినా కొద్ది దూరం అలాగే వెళ్తుంది నాన్న, రైట్. నువ్వు బ్రేక్స్ అప్లై చేస్తున్నా సడన్గా ఆఫ్ కాదు, ఇట్ టేక్ సమ్ రొటేషన్స్ ఆఫ్ ద టైర్, ఇట్ కవర్ సమ్ డిస్టెన్స్ అండ్ లేటర్ ఇట్ స్టాప్స్, రైట్. సో ఎందుకు సార్ అలాగా అంటే బికాస్ ఆఫ్ రొటేషనల్ ఇనర్షియా ప్రొవైడెడ్ బై ద స్పోక్స్ టు ద బైసికల్. సో అక్కడ నువ్వు స్పోక్స్ ద్వారా రొటేషనల్ ఇనర్షియా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరగడం వల్ల అది చేంజ్ని యాక్సెప్ట్ చేయదు, ఇట్ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ ఓన్ స్టేట్ అంటాం. సో అది అపోజ్ చేయడం వల్ల, చేంజ్ని అపోజ్ చేయడం వల్ల, రెసిస్ట్ చేయడం వల్ల అక్కడ స్మూత్గా బైసికల్ స్టెడీనెస్లో ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఆన్సర్, ద స్పోక్స్ ఆఫ్ ఎ సైకిల్ వీల్ increase its moment of inertia. The greater moment of inertia, greater the opposed to the change in rotational motion. As a result, the cycle runs smoother and steadier. So ఇక్కడ కాన్సెప్ట్ హై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దానివల్ల ఇనర్షియా ఎప్పుడు అపోజ్ ద చేంజ్, అదే ఇక్కడ రాశాడు, అపోజిషన్ టు ద చేంజ్ ఇన్ రొటేషనల్ మోషన్. సో అప్పుడు బైసికల్ స్మూత్ అండ్ స్టెడియర్గా ట్రావెల్ అవుతుంది అంటున్నాడు, రైట్. సో ఇది థర్డ్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసేసుకున్నానా. సో 3 క్వశ్చన్స్ ఆన్సర్ స్క్రీన్ షాట్ తీసుకో ఫాస్ట్, ఓన్లీ 3 క్వశ్చన్స్ ఆన్సర్ స్క్రీన్ షాట్ తీసుకోమా క్విక్. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ అట్ హింజెస్. వై అని అంటున్నాడు నాన్న. ఇక్కడ డోర్ ఓపెన్ కానీ క్లోజ్ కానీ నువ్వు చెయ్యాలంటే హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చెయ్యవు అంటున్నావు, ఎందుకు అని అడుగుతున్నాడు. మీకు గుర్తుందో లేదో ఇదే కాన్సెప్ట్ నేను టార్క్లో చెప్పాను నాన్న. సో అందుకే 4 మార్క్స్ వీడియో వాచ్ చేయన్నాను. టార్క్ అంటే ఎప్పుడు టర్నింగ్ ఫోర్స్ అంటాం, ఏదైనా ఒక బాడీని టర్న్ చేయడానికి మనం అప్లై చేసే ఫోర్స్నే టార్క్ అంటాం. బట్ ఆ టార్క్ ఎప్పుడు ఎలా ఉంటుంది? యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి వెరీ ఫార్ డిస్టెన్స్, దూరంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఆ బాడీ టర్న్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పింటాం నాన్న, రైట్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ చూడన్నా 4 మార్క్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం, ఇదే పేజ్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం 4 మార్క్స్ టార్క్ నాన్న.
టార్క్ అంటే టర్నింగ్ ఫోర్స్ అంటాం, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇది హింజెస్ నాన్న, రైట్. ఇప్పుడు ఈ హింజెస్ దగ్గర నుండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఈ హ్యాండిల్ మీద నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ డోర్ అనేది క్లోజ్ అండ్ ఓపెన్ అవుతుంది నాన్న. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఈ హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేస్తున్నావు. ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ దగ్గర హింజెస్ ఎప్పుడు ఫిక్స్ అయి ఉంటాయి. దీని దగ్గర నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ద డోర్ డస్ నాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ బికాస్ దెర్ ఈస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్సే లేకపోతే టర్నింగ్ ఎఫెక్ట్ టార్క్ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో కాబట్టి హింజెస్ దగ్గర ఎప్పుడు ఫోర్స్ అప్లై చేయకూడదు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో మాత్రమే ఫోర్స్ అప్లై చేస్తే యాక్సిస్ ఆఫ్ రొటేషన్కి వెరీ ఫార్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్లో ఫోర్స్ అప్లై చేస్తే ఈ బాడీ టర్న్ అవుతుంది నాన్న. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, స్పానర్ అని చెప్పేసి, రైట్. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా నాన్న. సో కాబట్టి నువ్వు హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినప్పుడు దెర్ ఈస్ నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో దెర్ ఈస్ నో ఫోర్స్ అప్లైడ్, దెర్ ఈస్ నో టర్నింగ్ ఎఫెక్ట్ క్రియేటెడ్ ఇన్ దట్ బాడీ. అందుకే హింజెస్ దగ్గర ఎప్పుడు కూడా ఫోర్స్ అప్లై చేయకూడదు. ఆన్సర్ చూడన్న, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్ అన్నాడు. నన్ను ఇక్కడ లెవర్ ఆర్మ్ అన్నా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్న ఒకటే, టెన్షన్ పడద్దు. యాక్స్ ఆఫ్ రొటేషన్ నుండి నువ్వు వెరీ ఫార్ డిస్టెన్స్లో అప్లై చేస్తావు కదా ఫోర్సు, ఆ ఫార్ డిస్టెన్స్నే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం, దాన్నే లెవర్ ఆర్మ్ అంటాం. లెవర్ ఆర్మ్ ఏది రాసినా ఒకటే, తప్పులేదమ్మా. సో టార్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ లెవర్ ఆర్మ్. వెన్ ద ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అట్ హింజెస్ లెవర్ ఆర్మ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి 0. సో దెర్ ఈజ్ నో టార్క్, హెన్స్ వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్. అది రాస్తే చాలమ్మా. సో అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉండదు. టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. నువ్వు హింజెస్ దగ్గర ఫోర్స్ అప్లై చేసినాము, నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, కాబట్టి నో టార్క్, నో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, నో టార్క్, సో యూ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్. సింపుల్, అది రాస్తే చాలు. నెక్స్ట్ 5th క్వశ్చన్. Why do we prefer a spanner of longer arm as compared to the spanner of shorter arm? I already told you నాన్న, ఎప్పుడైతే లాంగర్ ఆర్మ్ మీరు తీసుకుంటారో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెరుగుతుంది, టార్క్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది, ఈజీగా ఆ బాడీని రొటేట్ చేయొచ్చు నాన్న. ఎప్పుడైతే స్మాల్ హ్యాండ్ తీసుకుంటావో, స్పానర్ యొక్క హ్యాండిల్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డిక్రీజెస్, టార్క్ డిక్రీజెస్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రొటేట్ దట్ వన్. అందుకే మీరు బస్ యొక్క టైర్స్ యొక్క బోల్ట్ కానీ స్క్రూస్ కానీ మీరు రిమూవ్ చేయాలన్నా యాడ్ చేయాలన్నా లాంగ్ స్పానర్ పట్టుకుంటారు, లేదా మీరు స్క్రూ డ్రైవర్ తీసుకోండి, వెరీ లాంగ్ డిస్టెన్స్లో హ్యాండిల్ ఇచ్చింటాడు. ఎందుకు అంటే టు రొటేట్ వెరీ ఈజీలీ అంటాం. ఎప్పుడైతే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెరుగుతుందో టర్నింగ్ ఎఫెక్ట్ విల్ బి వెరీ ఈజీ, టార్క్ విల్ బి మోర్ అంటాం. అదే షార్టర్ ఆర్మ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్మాల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డిక్రీజెస్, సో టార్క్ డిక్రీజెస్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రొటేట్ అమ్మా, రైట్. అదే ఇక్కడ ఇచ్చాచున్నా. సో ఎందుకు స్పానర్కి ఎప్పుడు లాంగర్ ఆర్మ్ ఉండాలి రాదర్ దాన్ షార్టర్ ఆర్మ్ అంటే, టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాయొచ్చు, దాన్నే లెవర్ ఆర్మ్ అంటాం నాన్న. వెన్ వీ యూజ్ ఎ స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి లార్జ్, దాన్నే లెవర్ ఆర్మ్ అన్నాడు. ఎదురు రాసిన ఒకటే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి లార్జ్, సో టార్క్ ప్రొడ్యూస్డ్ ఆల్సో మోర్, సో రొటేటెడ్ ఈజీలీ. సో హెన్స్ వీ ప్రిఫర్ స్పానర్ ఆఫ్ లాంగర్ ఆర్మ్ టు ద స్పానర్ ఆఫ్ షార్టర్ ఆర్మ్. సింపుల్ ఆన్సర్ నాన్న, రైట్. సో ఇది రాస్తే చాలు నాన్న. 4, 5 టేక్ స్క్రీన్ షాట్. సో ఇక్కడ లెవర్ ఆర్మ్ అన్నా లేదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నా ఒకటేనన్న. లాంగర్ ఆర్మ్ లార్జ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సో టార్క్ విల్ బి మోర్ ఈజీలీ రొటేటెడ్. అందుకే షార్టర్ ఆర్మ్ కంటే లాంగర్ ఆర్మ్ని మనం తీసుకుంటాం. సో 4, 5 మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోనన్నా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ 6th క్వశ్చన్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా. బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఎ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ఏ రా ఎగ్ అన్నాడు నాన్న. ఇక్కడ కాన్సెప్ట్ చూడన్నా ఒకసారి ఏమి ఇస్తున్నాడు. సో ఇక్కడ కాన్సెప్చువల్ వైజ్ ఒక్కసారి చూడన్నా ఏమి ఇస్తున్నాడు బాబు. ఇక్కడ కాన్సెప్ట్ వైజ్ నాన్న, ఏ బాయిల్డ్ ఎగ్ బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఎ టేబుల్ టాప్ అన్నాడు. ఒక టేబుల్ మీద ఒక ఎగ్ని స్పిన్ చేస్తాను. ఏ ఎగ్ని స్పిన్ చేస్తాను అంట, బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఏ టేబుల్ టాప్ అంటే ఒక టేబుల్ సర్ఫేస్ పైన ఎగ్స్ని స్పిన్ చేస్తున్నావు అంటే ఎగ్స్ని తిప్పుతున్నావు నాన్న. సో జస్ట్ రొటేట్ నాన్న. హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ఏ రా ఎగ్ అన్నాడు. దాన్ని ఒక టేబుల్ సర్ఫేస్ పైన ఒక హార్డ్ బాయిల్డ్ ఎగ్ని రా ఎగ్ అంటే పచ్చిది అని అర్థం. అంటే కొత్తగా షాప్లో తీసుకోండి బాయిల్డ్ కాని ఎగ్ ఉంటుంది కదా, నార్మల్గా లోపలంతా కూడా లిక్విడ్
మెయింటెనెన్స్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఉండే ఎగ్ రా ఎగ్, పచ్చిగి అని అర్థం. సో పచ్చి ఎగ్ని మనం సింపుల్గా అంటే పచ్చి గుడ్డు అంటాం కదా, అంటే షాప్ నుండి మనం తీసుకొని వస్తాం, దాన్ని రా ఎగ్ అంటాం. ఆ రా ఎగ్లో లిక్విడ్ నీకు ఇట్లా జస్ట్ ఇలా నువ్వు షేక్ చేస్తే చాలు, యూ లిజన్ సమ్ నాయిస్ ఆఫ్ లిక్విడ్, రైట్? ఆ ఎల్లో లిక్విడ్ అంతా కూడా నువ్వు నాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు. సో అటువంటి ఒక రా ఎగ్ తీసుకున్నావు, ఒక హార్డ్ బాయిల్డ్ ఎగ్, ఆ ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత నువ్వు బయటికి తీసేయండి ఆ బాయిల్డ్ ఎగ్, రెండింటిని టేబుల్ సర్ఫేస్ పైన స్పిన్ చేసావు, రొటేట్ చేసావు, అర్థమవుతుందా? సో రొటేట్ చేసిన తర్వాత ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏం కనుక్కున్నావు? హౌ విల్ యూ డిస్టింగ్విష్ బాయిల్డ్ ఎగ్, రా ఎగ్? సో ఆ బాయిల్డ్ ఎగ్కి రా ఎగ్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సింపుల్ రా, బాయిల్డ్ ఎగ్లో ఎప్పుడైనా సరే ఏముంటుందంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే, నువ్వు ఏదన్నా ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నావు అనుకోరా, ఇదంతా బాయిల్డ్ ఎగ్, ఈ బాయిల్డ్ ఎగ్లో ఏముంటుంది, లోపలంతా కూడా ఆ ఎల్లో సోర్స్ ఏదైతే ఉంటుందో అదంతా సాలిడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా. సో బాయిల్డ్ ఎగ్ అంటే నువ్వు ఉడికించిన తర్వాత ఆ ఎగ్ లోపలంతా కూడా సాలిడ్ అయిపోయి ఉంటుంది, రైట్? అక్కడ లిక్విడ్ ఫార్మేషన్ ఉండదు, మొత్తం సాలిడ్ అయిపోయి ఉంటుంది. ఈ సాలిడ్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటుందో యాంగులర్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది నాన్న. వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, సార్ మీరు బాయిల్డ్ ఎగ్ తీసుకున్నారు సార్, కాదనట్లేదు, కానీ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తగ్గుతుంది బికాస్ ఆఫ్ సాలిడ్ ఉన్నప్పుడు అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి వెరీ లెస్, కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి వెరీ లెస్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా యాంగులర్ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువగా ఉంటే యాంగులర్ వెలాసిటీ ఎందుకు ఎక్కువగా ఉంటుంది సార్? మీకు గుర్తుందో లేదో, యాంగులర్ మొమెంటం అనే కాన్సెప్ట్ చెప్పింటాను 4 మార్క్స్లో. మొమెంట్ ఆఫ్ లీనియర్ మొమెంటం అంటాం, అంటే విచ్ హ్యాస్ ద టెండెన్సీ టు మెయింటైన్ ద బాడీ ఇన్ రొటేషనల్ మోషన్, దాన్ని యాంగులర్ మొమెంటం అంటాం. యాంగులర్ మొమెంటం ఫార్ములా చెప్పింటాను రా, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా. ఎల్ కాన్స్టెంట్ ఉందనుకోండి, సో ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఒమేగా. ఎల్ కన్జర్వ్ అయితే, ఎల్ కాన్స్టెంట్ అయితే ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఒమేగా. ఎప్పుడైతే ఐ వాల్యూ తగ్గుతుందో ఒమేగా వాల్యూ పెరుగుతుంది, అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ ఇంక్రీజెస్. ఎప్పుడైతే బాయిల్డ్ ఎగ్ యొక్క యాంగులర్ వెలాసిటీ పెరుగుతుందో ఇట్ స్పిన్స్ ఫాస్ట్. సో కాబట్టి బాయిల్డ్ ఎగ్ హై స్పిన్ అన్న, స్పిన్ ఫాస్టర్. సో స్పిన్ ఫాస్ట్గా తిరుగుతుంది నాన్న. అదే నువ్వు రా ఎగ్ తీసుకున్నావు అనుకో నాన్న, రా ఎగ్ రా. సో ఈ రా ఎగ్ ఏమవుతుంది సార్? రా ఎగ్ అంటే పచ్చిగా తీసుకున్న గుడ్డు అని అర్థం. ఆ రా ఎగ్ నువ్వు స్పిన్ చేసినావు అనుకో, ఆల్రెడీ ఇది రొటేషనల్ మోషన్లో ఉంటుంది, స్పిన్ చేస్తున్నావు కదా, రొటేషన్ మోషన్లో ఉంటుంది. ఆ రొటేషనల్ మోషన్లో ఉండే ఆ ఎగ్గులో ఉండే లిక్విడ్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే రొటేషనల్ ఫ్రేమ్ ఉంటుందో ఆ రొటేషనల్ ఫ్రేమ్లో అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్ట్ అయ్యే ఫోర్స్నే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ నువ్వు తీసుకున్న రా ఎగ్గులో ఆ లిక్విడ్ పైన సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది నాన్న, దట్ ఈస్ అవే ఫ్రమ్ ద సెంటర్. ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, ఎందుకంటే అవే ఫ్రమ్ ద బాడీ ఫోర్స్ అప్లై చేయడం వల్ల పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మోర్, కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మోర్. ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుందో యాంగులర్ వెలాసిటీ, ఇన్వర్స్ రిలేషన్ కదా నాన్న, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరిగితే యాంగులర్ వెలాసిటీ డిక్రీజెస్, యాంగులర్ వెలాసిటీ దిక్కితే స్పిన్ విల్ బి లెస్. సో కాబట్టి ఇక్కడ స్పిన్ స్లో. సో రా ఎగ్ స్లోగా రొటేట్ అవుతుంది, బాయిల్డ్ ఎగ్ ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫిజిక్స్ రిగార్డింగ్ దిస్ వన్ నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు హార్డ్ ఎగ్ తీసుకున్నప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి వెరీ లెస్, సో దట్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా విల్ బి లెస్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా తక్కువ అయితే యాంగులర్ వెలాసిటీ ఎక్కువ. ఇది ఎలా చెప్తారు సార్? సింపుల్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం కాన్సెప్ట్. యాంగులర్ మొమెంటం ఫార్ములా తీసుకున్నాం నాన్న, ఐ ఆల్రెడీ టోల్డ్ ఇన్ 4 మార్క్స్ దట్ ఫార్ములా, ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఒమేగా. సో ఎల్ కాన్స్టెంట్, ఐ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు omega. As I decreases, omega increases, కాబట్టి బాయిల్డ్ ఎగ్ స్పిన్స్ ఫాస్ట్. ఇప్పుడు అలా కాస్త రా ఎగ్ తీసుకున్నావు, అది రొటేట్ చేసినప్పుడు, స్పిన్ చేసినప్పుడు ఆ లిక్విడ్, ఆ రా ఎగ్లో ఉండే లిక్విడ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల అవే ఫ్రమ్ ద సెంటర్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే అవే ఫ్రమ్ ద సెంటర్ వెళ్తుందో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, యాంగులర్ వెలాసిటీ డిక్రీజెస్. కాబట్టి యాంగులర్ వెలాసిటీ తగ్గింది అంటే స్పిన్ స్లోయర్గా ఉంది. ఆ 2 పాయింట్స్ 2 మార్క్స్ నాన్న, రైట్? ఇది స్క్రీన్ షాట్ తీసుకున్నానా, ఇది రబ్ చేస్తారు, మళ్ళీ ఆన్సర్ చెప్తాను, నీకు క్లారిటీ అర్థమవుతుంది. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకో ఫస్ట్. రైట్, ఇప్పుడు దీనికి ఆన్సర్
ఏమి ఇచ్చినట్టు చూడన్నా, మనం చెప్పిండే కాన్సెప్ట్ నీకు అర్థమైందిలే, అక్కడ అర్థమైపోతుంది. ఏ బాయిల్డ్ ఎగ్ ఈజ్ నియర్లీ రిజిడ్ బాడీ, ఎందుకంటే లోపలంతా సాలిడ్ ఫామ్ ఉంటుంది కదా, లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో కాబట్టి అక్కడ హై యాంగులర్ వెలాసిటీ ఉంటుంది కాబట్టి బాయిల్డ్ ఎగ్ స్పిన్స్ ఫాస్టర్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ రా ఎగ్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల లిక్విడ్ వుడ్ టెండ్ అవే ఫ్రమ్ ద రొటేషనల్ యాక్సిస్. సో దిస్ విల్ ఇంక్రీజ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో యాంగులర్ వెలాసిటీ గెట్ డిక్రీజెస్. ఇప్పుడు నేను చెప్పాను అదే నాన్న, ఇక్కడ సేమ్ టార్క్ బాయిల్డ్ ఎగ్, ఇక్కడ సేమ్ టార్క్ కాకుండా ఒమేగా ఇంక్రీజెస్ అని కూడా రాయొచ్చు నాన్న, తప్పేం లేదు. సో లో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి యాంగులర్ వెలాసిటీ ఇంక్రీజెస్. సో బాయిల్డ్ ఎగ్ స్పిన్స్ ఫాస్టర్, అది కూడా రాయొచ్చు నాన్న. లేదు సార్ నేను ఇదే రాస్తాను సార్, రాయ్, యూ గెట్ సేమ్ థింగ్, డోంట్ వరీ, నువ్వు ఎలా రాసినా తప్పలేదు నాన్న. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ నాన్న, వై షుడ్ ఏ హెలికాప్టర్ నెససర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్ అంటాం. మామూలుగా హెలికాప్టర్ తీసుకుంటే ముందర 2 ప్రొపెల్లర్స్ ఉంటాయి, షార్ప్ ఇలా ఉంటాయి, 2 ప్రొపెల్లర్స్ ఇలా క్రాస్గా ఉంటాయి నాన్న. ఒకటి క్లాక్ వైజ్ రొటేట్ అవుతే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, దాన్నే ప్రొపెల్లర్ అంటాం, హెలికాప్టర్ ముందర ఉండేదాన్ని, రైట్. సో ఇక్కడ ప్రొపెల్లర్స్ ఎలా ఉంటాయి, సో ఇప్పుడు చూడన్నా, మీరు హెలికాప్టర్ తీసుకుంటే హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్స్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది కదా హెలికాప్టర్ పైన, దాన్నే ప్రొపెల్లర్స్ అంటాం. ఇవే ప్రొపెల్లర్స్ రా చూడన్నా. ఇప్పుడు ఈ ప్రొపెల్లర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్న, సి దీస్ ఆర్ ద ప్రొపెల్లర్స్, ఇవన్నీ కూడా ప్రొపెల్లర్స్ నాన్న. ఈ ప్రొపెల్లర్ ఒక్కటే ఉంటే ఏమవుతుంది అంటున్నాడు. సో వాడు అడిగిండే క్వశ్చన్ ఒకసారి చూడు, జాగ్రత్తగా చూడు, ఏమిచ్చాడు, వై షుడ్ ఏ హెలికాప్టర్ నెససర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్ అన్నాడు. అంటే హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్స్ కంపల్సరిగా 2 ఉండాలి అంటున్నాడు. ఎందుకు బాబు, ఎప్పుడైనా సరే నువ్వు ప్రొపెల్లర్స్ తీసుకుంటే, ఓకే, నువ్వు ఈ ప్రొపెల్లర్స్ ఒక్కటే తీసుకున్నావు అనుకో, ఇప్పుడు ఈ ప్రొపెల్లర్ ఉందిరా, ఈ హెలికాప్టర్ పైన ప్రొపెల్లర్ ఉంది కదా, ఈ ప్రొపెల్లర్ ఒక్కటే తీసుకోకూడదు, కంపల్సరీగా 2 ఉండాలి అంటున్నాడు. ఎందుకు, ఒకటే ఉంటే అది క్లాక్ అదే చేయాలా, యాంటీ క్లాక్ వైజ్ అదే మూవ్ కావాలి నాన్న. ఎప్పుడైనా 2 ప్రొపెల్లర్స్ ఎందుకు యూస్ చేస్తాం హెలికాప్టర్లో అంటే, టు కన్జర్వ్ ద యాంగులర్ మొమెంటమ్, యాంగులర్ మొమెంటమ్ని కన్జర్వ్ చేయడానికి. యాంగులర్ మొమెంటమ్ అంటే టెండెన్సీ టు మెయింటైన్ ద బాడీ ఇన్ రొటేషనల్ మోషన్, అంటే ఆ వింగ్స్ అన్ని రొటేట్ అవ్వడానికి, కంటిన్యూగా రొటేషన్లో ఉండడానికి 2 ప్రొపెల్లర్స్ ఫిక్స్ చేస్తాం. ఒకవేళ నువ్వు ఒక ప్రొపెల్లర్ తీసుకున్నావు అనుకో, ఆ ఒక్క వింగ్ క్లాక్ అదే చేయాలా, యాంటీ క్లాక్ అదే చేయాలా, రొటేషనల్ ఎఫెక్ట్ డెవలప్ కాదు, అది రొటేట్ కాలేదు నాన్న, ఒకటి క్లాక్ ఇంకోటి యాంటీ క్లాక్. సో ఇట్ కెనాట్ బ్యాలెన్స్ దట్ వన్. సో ఆ హెలికాప్టర్ని రైజ్ చేయలేదు, బ్యాలెన్స్ చేయలేదు. అందుకు 2 ప్రొపెల్లర్స్ ఉంటే ఒకటి క్లాక్ ఇంకోటి యాంటీ క్లాక్. సో ఒకటి ఇలా రొటేట్ అవుతా అంటే ఒకటి ఇలా రొటేట్ అవుతా ఉంటుంది. అలా క్లాక్ యాంటీ క్లాక్లో రొటేట్ అవ్వడం వల్ల ఒకటి క్లాక్ ఇంకోటి యాంటీ క్లాక్ ఇలా రొటేట్ అవ్వడం వల్ల రొటేషనల్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది, యాంగులర్ మొమెంటమ్ కన్సర్వ్ అవుతుంది. అప్పుడు ఆ ఫ్యాన్స్ రొటేట్ అవుతాయి, ద హెలికాప్టర్ ఈజీలీ గెట్ లిఫ్ట్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే 2 ప్రొపెల్లర్స్ ఉండకూడదు నాన్న. సో సారీ, ఒక ప్రొపెల్లర్ ఉండకూడదు, 2 ప్రొపెల్లర్స్ ఉండాలి, టు కన్సర్వ్ ద యాంగులర్ మొమెంటమ్. గుర్తుపెట్టుకో, దానికి ఆన్సర్ చూడన్నా, ఇఫ్ దేర్ వర్ ఓన్లీ 1 ప్రొపెల్లర్, దెన్ అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, ద హెలికాప్టర్ వుడ్ రొటేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో హెలికాప్టర్ నెససర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్. సో ఒక ప్రొపెల్లర్ అంటే అది క్లాక్, యాంటీ క్లాక్ రొటేట్ కావాల్సి ఉంటుంది, రొటేషనల్ ఎఫెక్ట్ క్రియేట్ కాదు. ఆ ఫ్యాన్ రొటేట్ అవ్వకపోతే హెలికాప్టర్ రైస్ కాదు, బ్యాలెన్స్ కాదు. అందుకే 2 ప్రొపెల్లర్స్ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ కండిషన్లో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఆ ప్రొపెల్లర్స్ రొటేట్ అవ్వడం వల్ల, రొటేషనల్ మోషన్ డెవలప్ అవ్వడం వల్ల, సో బ్యాలెన్స్ క్రియేట్ అయ్యి హెలికాప్టర్ ఈజీగా లిఫ్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్లో. సో కాబట్టి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్లో ప్రొపెల్లర్ మూవ్ అయినప్పుడు మాత్రమే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అయ్యి, అర్థమవుతుందా, రొటేషనల్ ఎఫెక్ట్ డెవలప్ అవుతుంది. ఒక ప్రొపెల్లర్ మాత్రమే ఉంటే, అదే ఇక్కడ రాశాడు, ఒక ప్రొపెల్లర్ మాత్రమే ఉంటే యాంగులర్ మొమెంటమ్ వల్ల ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అదొక్కటే చేసుకోవాల్సి వస్తుంది, క్లాక్ యాంటీ క్లాక్, ఆ ఒక్క ప్రొపెల్లరే చేయాల్సి వస్తుంది, నో బ్యాలెన్స్ మెయింటైన్ ఫర్ ద హెలికాప్టర్. సో అందుకే కంపల్సరీగా హెలికాప్టర్ నెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్. 6, 7 టేక్ స్క్రీన్ షాట్. ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్ అనే పదం గుర్తుకుండాలి. సో 6, 7 టేక్ స్క్రీన్ షాట్ మా. నెక్స్ట్ 8th వన్ నాన్న. సో 8th వన్ ఏం చెప్పారు చూడన్నా, జాగ్రత్తగా చూడు 8th వన్. సో 8th వన్ ఏమి ఇచ్చారు చూడన్నా, ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ద అర్త్ వర్ టు మెల్ట్
వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద డే బి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, సో అర్త్లో ఉండే అర్త్ మీద పోలార్ రీజన్ ఉంటుంది కదా, ఇప్పుడు నువ్వు ఇది అర్త్ అన్నావు అనుకో, ఇది ఈక్వేటర్ రీజన్ అన్న, ఇది పోలార్ రీజన్. ఈ పోలార్ రీజన్లో ఉండే ఈ ఐస్ అంతా మెల్ట్ అయిపోతే అప్పుడు లెంత్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే, డేలో మామూలుగా 24 అవర్స్ ఉంటాయి కదా, ఆ 24 అవర్స్ పెరుగుతాయా తగ్గుతాయా అని అడుగుతున్నాడు. అర్త్లో పోలార్ రీజన్లో ఉండే ఐస్ అంతా మెల్ట్ అయిపోతారా, అప్పుడు ఒక డే అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఒక డే అంటే 24 అవర్స్ అనే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో సింపుల్ నాన్న, ఎప్పుడైతే ఈ పోలార్ రీజన్లో ఉండే ఈ ఐస్ అంతా మెల్ట్ అయితే అదంతా కూడా సర్ఫేస్ ఆఫ్ ద అర్త్ మీద వెళ్ళిపోతుందిరా, కరెక్ట్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే ఈ సర్ఫేస్ ఆఫ్ అర్త్ పైన, ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ పోలార్ రీజన్లో ఉండే ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల ఈ ఐస్ అంతా కూడా వాటర్లో కన్వర్ట్ అయిపోయి మెల్ట్ అయింది కదా, సో ఐస్ కన్వర్టెడ్ టు వాటర్. ఆ వాటర్ అంతా కూడా ఈ అర్త్ సర్ఫేస్ పైన వెళ్ళడం వల్ల మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుందిరా. ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఐస్ మెల్ట్ అవ్వడం వల్ల అక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ అర్త్ విల్ బి ఇంక్రీజెస్. ఎందుకంటే అర్త్ యొక్క యాక్సిస్ నుండి ఈ వాటర్ సోర్స్, ఆ ఐస్ మెల్ట్ అయిపోయి వాటర్ అంతా సర్ఫేస్ ఆఫ్ అర్త్ పైన వెళ్ళిపోతూ ఉంటుంది కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పెరుగుతుందిరా. I is equals to mr square r square. R is the perpendicular distance from mass of the particle to the axis of rotation. సో ఎప్పుడైతే ఇక్కడ ఆ ఐస్ మెల్ట్ అయిపోయి వాటర్ అంతా కూడా ఆ అర్త్ పైన, అర్త్ సర్ఫేస్ పైన స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందో అక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అవుతుందో యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుందిరా. సో అప్పుడు అర్త్ యొక్క రొటేషన్ స్లో అయిపోతుంది నాన్న. ఎప్పుడైతే పోలార్ రీజన్లో ఉండే ఐస్ మెల్ట్ అవుతుందో అర్త్ యొక్క రొటేషన్ స్లో డౌన్ అవుతుంది. మీకు ఆల్రెడీ పైన క్వశ్చన్లో చెప్పాను, యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్, L is equals to I omega, I is equals to L by omega, L constant, I inversely proportional to omega. So as I increases, omega decreases, అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద అర్త్ డిక్రీజెస్. ఎప్పుడైతే యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్ అవుతుందో అర్త్కి టైం పీరియడ్ పెరుగుతుంది. సార్ ఎట్లా నమ్మాలా సార్? యాంగులర్ వెలాసిటీ స్లోగా రొటేట్ అవుతుంది అనుకుందాం, అర్త్ టైం పీరియడ్ పెరిగిపోతుందా? ఎట్లా చెప్తారు సార్? మీకు గుర్తుందో లేదో, టైం పీరియడ్ ఫార్ములా T is equals to, లేదా యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏం చెప్పచ్చు, ఒమేగా is equals to, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం 2π/t. So T is equals to 2π by omega. So as omega decreases, time period increases. సో కాబట్టి ఎప్పుడైనా సరే స్లోగా అర్త్ రొటేట్ అవుతున్నప్పుడు యాంగులర్ వెలాసిటీ స్పీడ్ ఆఫ్ ద అర్త్ లెస్ అవుతే టైం పీరియడ్ పెరిగిపోతుంది, అంటే మోర్ దాన్ 24 అవర్స్ అక్కడ మెయింటైన్ అవుతుంది, అంటే లెంత్ ఆఫ్ ద డే ఇంక్రీజెస్. అది ఆన్సర్. సో దానికి ఆన్సర్ ఎలా చెప్తాం చూడన్నా, ఇఫ్ ద పోలార్ ఐస్ మెల్ట్ ద వాటర్ విల్ బి స్ప్రెడ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అర్త్, యాజ్ ఎ రిజల్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్ అయితే యాంగులర్ మొమెంటమ్ కాన్స్టెంట్ వల్ల ఒమేగా డిక్రీజ్. ఇదే కదా చెప్పిండేది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజ్, యాంగులర్ వెలాసిటీ డిక్రీజ్, కాబట్టి అక్కడ టైం పీరియడ్ పెరుగుతుంది. సో అందుకే చూడన్నా, అర్త్ విల్ కంప్లీట్ 1 రెవల్యూషన్ ఇన్ ఏ లాంగర్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ 24 అవర్స్. హెన్స్ లెంత్ ఆఫ్ ద డే విల్ ఇంక్రీజ్. సో ఎప్పుడైతే ఆ యాంగులర్ వెలాసిటీ తగ్గుతుందో అది రివాల్వ్ అవ్వడం 24 అవర్స్ కంటే స్లోగా రివాల్వ్ అవుతుంది కదా, ఒక డేలో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ రివాల్వ్ అవుతుంది. అది స్లోగా రివాల్వ్ అవ్వడం వల్ల మోర్ దాన్ 24 అవర్స్ తీసుకుంటుంది అర్త్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేయడానికి. సో కాబట్టి లెంత్ ఆఫ్ ద డే పెరుగుతుంది, అంతే. ఇది రాస్తే చాలు. టేక్ స్క్రీన్ షాట్. సో కాబట్టి ఇక్కడ అర్త్ పైన, అర్త్ సర్ఫేస్ పైన వాటర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంక్రీజెస్, యాంగులర్ మొమెంటమ్ కన్జర్వేషన్ వల్ల ఒమేగా డిక్రీజెస్. ఒమేగా డిక్రీజ్ అయితే టైం పీరియడ్ ఇంక్రీజెస్. మోర్ దాన్ 24 అవర్స్ ఇట్ టేక్స్ కంప్లీట్ 1 రెవల్యూషన్. సో అట్ లెంత్ ఆఫ్ ద డే ఇంక్రీజెస్. సింపుల్ ఆన్సర్ నాన్న, అర్థం చేసుకో, క్లారిటీగా వస్తుంది. అందుకే ఫస్ట్ 4 మార్క్స్ నువ్వు చదువు, ఆ 4 మార్క్స్ వీడియో చూడు, తర్వాత నీకు ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఏ ఫార్ములాస్ ఎందుకు అనేది అర్థమవుతుంది. నువ్వు బై హార్ట్ చేస్తే యూ కెనాట్ గెట్ ఇట్ నాన్న. అర్థం చేసుకో, అప్పుడు నీకు ఈజీగా వస్తుంది. ఏవి ఇక్కడ బేసిక్ పాయింట్స్ ఏం? సో మెల్ట్ అవుతే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది, అప్పుడు యాంగులర్ వెలాసిటీ తగ్గుతుంది. సో ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు కంప్లీట్ 1 రెవల్యూషన్, కాబట్టి లెంత్ ఆఫ్ ద డే ఇంక్రీజెస్. సో టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ 9th one నాన్న. సో 9th one ఏమి ఇచ్చాడు చూడన్నా. సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ 2 మార్క్స్.
సో 9th వన్ నేను ఇచ్చారు చూడన్నా, వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైస్కిల్ ఇన్ మోషన్ అని అంటున్నాను నాన్న. బైస్కిల్ మూవింగ్ స్టేటస్లో ఉన్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ఈజీ అంటున్నాడు. ఎందుకు అంటే సింపుల్ నాన్న, అక్కడ బైస్కిల్ యొక్క వీల్స్లో స్పోక్స్ ఉండడం వల్ల అక్కడ మొమెంటం అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అంటే యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అవడం వల్ల. సింపుల్ ఏంటి అంటే వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైస్కిల్ ఈజ్ ఇన్ మోషన్ అంటే బైస్కిల్లో ఉండే వీల్స్ యాంగులర్ మొమెంటంని నథింగ్ బట్ కాన్స్టెంట్ కన్జర్వ్ చేస్తుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ రిగార్డింగ్ యాంగులర్ మొమెంటమ్. సో కాబట్టి బైస్కిల్ డస్ నాట్ గెట్ టిల్టెడ్ నాన్న. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఎందుకు ఇక్కడ బైస్కిల్ అనేది ఈజియర్ టు బ్యాలెన్స్ అంటే టు కన్జర్వ్ ద యాంగులర్ మొమెంటమ్. సో బైస్కిల్ యొక్క వీల్స్లో యాంగులర్ మొమెంటమ్ ఉంటుంది, అది కాన్స్టెంట్గా ఉంటుంది నాన్న. అంటే యాంగులర్ మొమెంటమ్ కన్జర్వ్ అవ్వడం వల్ల. సో 9th క్వశ్చన్కి ఆన్సర్ ఎల్ కాన్స్టెంట్. సింపుల్ రా. సో ఎల్ కాన్స్టెంట్ ఉంది అంటే టార్క్ అనేది ఉండదు అని అర్థం. సో ఎప్పుడైతే టార్క్ 0 అవుతుందో అప్పుడు ఎల్ కాన్స్టెంట్. వెంటనే ఒక డౌట్ వచ్చేస్తుంది, ఎట్లా సార్ మీకు గుర్తుందో లేదో టార్క్కి యాంగులర్ మొమెంటంకి ఒక రిలేషన్ చెప్పాను రా 4 మార్క్స్లో. ఏం సార్ అంటే టౌ ఈజ్ ఈక్వల్స్ టు dl/dt. గుర్తుందా నాన్న? సో ఎప్పుడైతే ఈ టార్క్ 0 అయిపోయిందో అప్పుడు డిఫరెన్సియేషన్లో ఉండే ఎల్ ఏమవుతుంది? కాన్స్టెంట్. ఎందుకంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కాబట్టి ఇక్కడ టార్క్ 0 అయితే ఎల్ వాల్యూ కాన్స్టెంట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నువ్వు బైస్కిల్ మోషన్లో తీసుకొని వస్తున్నావో రొటేటింగ్ వీల్ యాంగులర్ మొమెంటమ్ని ప్రొవైడ్ చేస్తుంది కాన్స్టెంట్గా. యాంగులర్ మొమెంటమ్ ఆ బైస్కిల్కి మోషన్లో ఉన్నప్పుడు కన్జర్వ్ అవ్వడం వల్ల నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ మెయింటైన్. సో ఇట్ అపోజెస్ ద చేంజ్. సో అక్కడ యాంగులర్ మొమెంటమ్ యొక్క వెలాసిటీ, యాంగులర్ మొమెంటమ్ యొక్క వాల్యూ, మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ అన్చేంజ్. సో కాబట్టి ఇట్ కెనాట్ గెట్ ఎనీ టిల్టెడ్, అంటే అది వంగిపోవడం, కింద పడిపోవడం అలాంటివి ఉండదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. టు కన్జర్వ్ యాంగులర్ మొమెంటమ్ నో ఎక్స్టర్నల్ టార్క్ ఈజ్ ప్రొవైడెడ్. అంటే నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం నేను అప్లై చేయడం లేదు అని అర్థం నాన్న. సో ఇక్కడ ఆన్సర్ చూడు, ద రొటేటింగ్ వీల్స్ ఆఫ్ ఎ బైస్కిల్ పొసెస్ యాంగులర్ మొమెంటమ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ టార్క్, magnitude or direction not change. So kabatti the direction of angular momentum is along the axis of the wheel, so bicycle does not get tilted. So just conservation of angular momentum ఆ wheels దగ్గర మెయింటైన్ అవ్వడం వల్ల magnitude direction change కాకపోవడం వల్ల the bicycle in motion does not get tilted, we can get balance easier. ఇది రాస్తే చాలా టేక్ స్క్రీన్ షాట్. సో అక్కడ యాంగులర్ మొమెంటమ్ టార్క్ ఆబ్సెంట్ అయినా దెర్ ఇస్ నో చేంజ్. సో అక్కడ యాక్సిస్ ఆఫ్ ద వీల్కి యాంగులర్ మొమెంటమ్ డైరెక్షన్ ఉంటుంది, సో డస్ నాట్ గెట్ టిల్టెడ్. ఇది మీ టోటల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్ నాన్న. థ్యాంక్ యూ.